కిడ్స్, మన చుట్టూ ఎన్నో వింతలు విశేషాలు ఉంటాయి కదా. ఏదన్నా కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్నా యాంగ్జైటీ పెద్దవారి కంటే పిల్లలకి ఎక్కువ ఉంటుంది, అవునా? మరి అలాంటి విషయాలు కొన్ని తెలుసుకుందాం రండి. మరి పిల్లలు, మీరు ఎప్పుడైనా రెయిన్బోని చూసారా? చాలా అందంగా ఉంటుంది కదా. రెయిన్బో గురించి చాలా స్టోరీస్ ఉన్నాయి, కానీ మనం సైంటిఫిక్ గా తెలుసుకుందామా? సన్లైట్ మనకు వైట్ కలర్ లో కనిపిస్తుంది, కానీ సన్లైట్ లో 7 కలర్స్ ఉంటాయి. అవి విబ్జియోయర్, అంటే 7 కలర్స్ కంబైన్ టు ఫార్మ్ ద వైట్ లైట్. రైనీ సీజన్ లో రెయిన్ పడుతున్నప్పుడు ఒక సైడ్ సన్లైట్ ఉంటే రెయిన్ డ్రాప్స్ పై సన్లైట్ పడినప్పుడు అందులో ఉన్న కలర్స్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ రెయిన్ డ్రాప్స్ ప్రిజం లా పనిచేస్తుంది. మిలియన్స్ ఆఫ్ రెయిన్ డ్రాప్స్ పై సన్లైట్ పడినప్పుడు సన్లైట్ లో ఉన్న కలర్స్ ని రిఫ్లెక్ట్ చేస్తాయి. అందుకు మనకు రెయిన్బో కనిపిస్తుంది. క్విక్ ఫ్యాక్ట్స్. రెయిన్బో ఫామ్ అవ్వాలంటే సన్ అండ్ రెయిన్ ఉండాలి. రెయిన్బోలో 7 కలర్స్ గురించి ఐజాక్ న్యూటన్ చెప్పారు. 7 కలర్స్, దట్ ఈస్ రెడ్, ఆరెంజ్, yellow, గ్రీన్, బ్లూ, ఇండిగో అండ్ వైలెట్. రెయిన్బో ఆర్చ్ లా కనిపిస్తుంది, కానీ హైట్ ప్లేస్ నుంచి చూస్తే సర్క్యులర్ షేప్ లో ఉంటుంది. ఒకేసారి 2 రెయిన్బోస్ కూడా కనిపిస్తాయి, ఎందుకంటే రెయిన్ డ్రాప్స్ 2 టైమ్స్ రిఫ్లెక్ట్ అయినప్పుడు. ఇది ఆర్చర్ అంటే బోయేవాడు. బో అంటే విల్లు ఆకారం ఉంటుంది కనుక రెయిన్బో అని పేరు వచ్చింది.